డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా కొందరు ఎలాంటి మోసాలకైనా పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొందరు యువతులు తమ అందాన్ని ఎరగా వేసి పెళ్లిళ్ల పేరుతో లక్షలు కాజేస్తున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు బాగోతం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో ఒకరి తర్వాత ఒకరిని మొత్తం 12 మందిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఏదోలా వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కాజేసింది. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేస్తుంది. ఆమెకు కుటుంబం మొత్తం సపోర్ట్ చేస్తుంది. ముఠాగా ఏర్పడే ఈ పనులు చేస్తోంది. రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి దుర్గా నీలిమ గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లితో పాటుగా మరో 2 నిందితులతో కలిసి దుర్గా నీలిమ మోసాలకు పాల్పడుతోంది. విడాకులు తీసుకున్న పురుషులని టార్గెట్ చేస్తుంది. వారి వివరాలు సేకరిస్తుంది. ఆస్తిపాస్తులు బాగుంటే వారిని సంప్రదిస్తుంది. విడాకులు తీసుకున్నా పర్లేదు, తమకు డబ్బు అవసరం ఉంది, అది ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెబుతోంది. చివరకు ఏదో మాయమాటలు చెప్పి డబ్బుతో పరారయ్యేది. కొందరు ఈమెను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ మళ్లీ డబ్బులు లాగింది. ఇలా పలు జిల్లాల నుంచి 12 మందిని మోసం చేసి లక్షల్లో దోచుకుంది నీలిమ. కాగా ఎట్టకేలకు వీరిపై కేసు నమోదు కావడంతో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరుకు చెందిన 3 బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని, ఎలా మోసపోయామనే విషయాన్ని వివరించారు. పాల్గొల్లండి, కోనసీమ జిల్లా. మేము అమలాపురం వచ్చామండి. అయితే వీళ్ళు ఏంటంటే నిచ్చి పెళ్లి కూతురండి ఈ అమ్మాయి. ఎందుకని భార్యతో ఇబేదలు అయ్యి ఉన్నవాళ్ళు వీళ్ళు టార్గెట్ అండి. వీళ్ళు టార్గెట్ పెట్టుకుని మొత్తం లక్షలు వీళ్ళు మొత్తం తీసుకురండి కుటుంబాల మీద చాలా చాలా చిన్నభిన్నం చేస్తున్నారండి. ఇలాగ ఇప్పుడు 12 పెళ్లి అయినాయండి అమ్మాయికి అండి. ఎందుకంటే 12 పెళ్లి అయినాయని కూడా ఉన్నాయి. ఇక్కడున్న బాధ్యతలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. పెళ్ళి ఇక్కడ 12 పెళ్లి అవుతూ నిచ్చి పెళ్లి కూతురు ఈ అమ్మాయి ఉందండి. ఇలాగ ఎంతమంది మళ్ళీ మన ఏదైనా అన్నట్లయితే డబ్బుల కోసం వాళ్ళు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్లు మళ్ళీ వాళ్ళు పెట్టి వాళ్ళు ఎంతగానో మానసికంగా వేధించి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మళ్ళీ ఎక్కడ కాలేజీలో చదువుతున్నామని చెప్తారండి. ఇది చాలా చాలా మోసం మన అమలాపురంలో జరుగుతుందండి. ఇది ఇక్కడ తల్లి ఉందండి, అలాగే ఇలా పిల్ల మాత్రం నిచ్చి పెళ్లి కూతురండి పిల్ల అయితే మాత్రం. కానీ ఈ యొక్క అమ్మాయి ఎంతమంది జీవితాన్ని పాడు చేస్తుంది, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తుంది, ఎంతమందిని ఏడిపిస్తుందని మేము కోరుతున్నామండి. మాది నర్సాపురం లంకలకోడేరు నుంచి వచ్చామండి. ఈ అమ్మాయి రామచంద్రపురం. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనశ్శాంతులు వచ్చినాయండి. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి 15 లక్షలు తీసుకుందండి. మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అత్తమానను. ఈ అమ్మాయి దగ్గర కొంచెం పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. కాగా బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు దుర్గా నీలిమతో పాటుగా ఆమె తల్లి వీరలక్ష్మి, మరో 2 రామకృష్ణ, కళ్యాణ్లపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.